హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి విక్రమ్ వ్లాగ్స్ ఎట్ యూఎస్ఏ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే నా గురించి చెప్తాను. నా పేరు దీప్తి, మేము యూఎస్లో ఉంటాము. ఈరోజు నాకు ఒక స్పెషల్ డే అన్నమాట. హలో ఎవ్రీవన్, ఈరోజు నా బర్త్డే, అందుకే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. అదన్నమాట సంగతి. సో టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము, బట్ లేట్ అయిందనమాట స్టార్ట్ అవ్వడమే. ఆల్మోస్ట్ అప్పటికే టైం 12 అవుతుండింది. బాబా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాను. సో అట్లీస్ట్ హారతికైనా ఖచ్చితంగా రీచ్ అవ్వాలి, హారతి స్టార్ట్ అయ్యే లోపు అనుకున్నాను. ఈ స్టేట్కి మూవ్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం అనమాట టెంపుల్కి వెళ్ళడము. నియర్ బై టెంపుల్స్ అంటే ఒక 30 minutes డిస్టెన్స్లో ఈ బాబా టెంపుల్ ఉందన్నమాట. చూడగానే లొకేషన్ కరెక్ట్గానే వచ్చామా లేదా అని ఒకసారి మళ్ళీ మ్యాప్ చెక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే గోపురం అలా ఏం కనిపించలేదు. సో డౌట్ వచ్చింది. ఇక్కడ అంతా ఇలా ఉందన్నమాట, అన్ని షాప్స్ అన్నీ కలిసి ఉన్నాయి. అక్కడ ఒక్క దాంట్లో టెంపుల్ పెట్టారు. బయట చూడడానికి అన్ని ఆర్భాటాలు ఉన్నా లేకపోయినా లోపలికి వెళ్ళాక మాత్రం ఆ ప్రశాంతతే వేరనమాట. లోపల అయితే ఎంట్రన్స్లో అన్ని బాబా పిక్చర్స్, స్టోరీస్ అన్నీ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న ఫ్రేమ్స్లో చిన్న చిన్న స్టోరీస్ని పెట్టున్నారు. మేము అనుకున్నట్లుగానే హారతి టైంకి అయితే రీచ్ అయ్యాను. ఇంకా మంచి విషయం ఏంటంటే కొత్త టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మాకు దగ్గరలో ఒక 15 minutes డిస్టెన్స్లోనే అని తెలిసింది. మధ్యాహ్న హారతి టైంకి రీచ్ అయితే చాలు అనుకున్న మాకు మా చేత్తో డైరెక్ట్గా దేవుడికి హారతి ఇచ్చే అవకాశం కూడా వచ్చిందనమాట. హారతి మొత్తం అయిపోయాక మన గోత్రనామాలతో పూజ కూడా చేశారు. తర్వాత ప్రసాదం తీసుకొని అయితే బయలుదేరాము. ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే నేనైతే వెయిట్ చేస్తున్నాను, మా వారు సీరియస్గా చెక్ చేస్తున్నారనమాట ఏ రెస్టారెంట్కి తీసుకెళ్దాం నన్ను అని. A few moments later. ఫైనల్గా ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము, మెరీనా ఇండియన్ రెస్టారెంట్కి. ఆ రోజు అక్కడ లంచ్ బఫే ఉండిందనమాట. ఎంట్రన్స్లోనే మంచిగా వినాయకుని విగ్రహము, పూలమాలలు అన్నీ ఉన్నాయి. ఇండియాలో ఇవి మనం నార్మల్గానే చూస్తుంటాం కాబట్టి ఏం అనిపించదు. బట్ ఇలా వేరే కంట్రీలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ అప్పుడెప్పుడైనా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. బఫే అని చెప్పాను కదండి, మొత్తం అన్ని వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ, వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ, ఎగ్ కర్రీ, ఇంకా రసం, సాంబార్, వైట్ రైస్, అప్పడంతో సహా అన్నీ ఉన్నాయన్నమాట. ఇన్ని తిన్నాక డెజర్ట్ ఇంపార్టెంట్ కదండి, సో అందుకోసం గులాబ్ జామున్ కూడా ఉందన్నమాట. నాకైతే చికెన్ కన్నా బేబీకార్న్ స్టార్టర్ అయితే బాగా నచ్చింది. ఇవే కాకుండా ఇంకా ప్లెయిన్ దోశ అండ్ బటర్ నాన్ కూడా మనకు కావాలంటే అప్పటికప్పుడు వేడిగా చేసి తీసుకొస్తారనమాట. మేమైతే ఒక బటర్ నాన్ ఆర్డర్ చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వైట్గా కనిపించేది, నేను ఏంటా అని చూస్తున్నాను. అప్పుడే ఇలా వచ్చి పేపర్ కట్ చేసి తీస్తున్నారనమాట, ఒక లెంత్కి వాళ్ళు మెజర్ చేసుకొని. అదేంటంటే ఇక్కడ హైజీన్ కోసం అనమాట. లైక్ ఎవరైనా యూస్ చేసేటప్పుడు టేబుల్స్ని దానిపైన వేస్తున్నారు ఆ పేపర్. ఇక్కడ మ్యాన్ పవర్ కాస్ట్లీ కదండి, సో అలాంటప్పుడు ఇలాంటివి యూస్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే అమెరికన్ కూడా మన ఇండియన్ రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ టేస్ట్ చేస్తున్నారనమాట. ఫైనల్గా మా ఫుడ్ అయిపోయాక డెజర్ట్ అయితే టేస్ట్ చేసాము. గులాబ్ జామ్ నాకు అంత నచ్చలేదు, మరీ ఓవర్ స్వీట్ అనిపించింది. అండ్ ఫైనల్లీ మనం అన్నీ తిన్నాక సోంపు కంపల్సరీ కదా. నాకు సోంపు కన్నా ముందు ఆ బాస్కెట్ భలే నచ్చిందండి, చాలా క్యూట్గా అనిపించింది. ఇప్పటి వరకు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది నా గురించి తెలిసిన వాళ్ళకి, పాప కనిపించట్లేదని. తను మార్నింగ్ స్కూల్కి వెళ్ళిందండి, పిక్ చేసుకోవడానికే వెళ్తున్నాము. సో ఇంకా ఈవినింగ్ ముగ్గురం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని జస్ట్ డెకోర్ చేసుకుంటున్నాము. నేను ట్రైపాడ్ సెట్ చేశాను అనమాట ఫొటోస్ కోసం అని. నేను అసలు చూడలేదు బ్యాక్ సైడ్, తను ఇవన్నీ చేసుకుంటుంది ఆన్ చేసుకొని. పిల్లలు అంతే కదండి, మిర్రర్ కానీ ఇలా ఏదన్నా కెమెరా కానీ వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ ఉంటే ఇలా ఏవేవో చేస్తుంటారు. ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు అనమాట. అండ్ ఈ లైట్స్ అయితే ఎప్పుడో కొన్నాను, ఇప్పుడు యూజ్ అయ్యాయి. కేక్ కట్ చేయకుండా అందరూ ఎందుకు ఇలా నవ్వుతున్నారు అనుకుంటున్నారా? ఏంటి సైలెంట్గా ఉన్నారు, సాంగ్ పాడండి నా కోసం, బర్త్డే సాంగ్ అని అడిగాను అనమాట. ఈ డైలాగ్లో ఉన్నట్లు సాంగ్లా పాడకుండా స్పీచ్లా చెప్తున్నారనమాట ఇద్దరు. ఇక సాంగ్ వద్దు ఏమొద్దు అని ఇక నార్మల్గా కేక్ కట్ చేసి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ నా వీడియో ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగిలిన వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. And that's my full birthday vlog అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బై బాయ్. We began to feel the fire. We rise